శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 22 డిసెంబర్ నుంచి డిసెంబర్ 28 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన అనుసరించి గోచరితే ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారంలో గురువు వృషభంలో కొనసాగుతున్నాడు, రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు, అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది. శుక్రుడి యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే ఎటువంటి మార్పు లేదు. శుక్రుడు మకరంలో కొనసాగుతున్నాడు, అదేవిధంగా మన కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది స్తంభన జరుగుతున్నది. ఇక్కడ రవి యొక్క సంచారం యొక్క మార్పు అనేది గత వారం జరిగింది. 16వ తారీఖున రవి వృశ్చికంలో నుంచి ధనస్సులోకి మారాడన్నమాట. రవి ధనస్సులో కొనసాగుతున్నాడు, అదేవిధంగా బుధుడు వృశ్చికంలోనే కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. ధనుస్సు రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొద్ది జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం ఉన్నా లేకపోయినా సరే స్థిరచరాస్తులను అమ్మటం అనేది కొన్ని కష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలకు అప్పు చేయటం, అప్పులకి వడ్డీ కట్టడం అనేది తలకమించిన భారంగా ఉంటుంది. ఈ ఉన్నటువంటి అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి అనే విషయం అగమ్య గోచరంగా గోచరిస్తూ ఉంటుంది. ఒకేసారి ఎక్కువగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కష్టాలని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, మానసిక చింత నుంచి బయటికి రావడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతనంగా మార్పు చేర్పులు కోరుకుంటారు. ఉన్నటువంటి స్థితి నుంచి మారాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడుతుంది. కుటుంబంలో శుభకార్యం జరగటం, కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నమోదవుతుంటుంది, నెలకొంటుంది. కుటుంబంలో జరిగినటువంటి వివాహం ద్వారా ఒక మంచి ప్రశాంతమైనటువంటి గృహం అనేది ఉంటుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు, స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి, శుక్రగ్రహ స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి స్థితి. ఈ రాశి వారి కోర్టు సంబంధితమైనటువంటి ఇష్యూస్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, కుజుడికి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క కుజుడికి సంబంధించినటువంటి పరిహారంలో సింధూరాన్ని ధరించటం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించటం, హనుమాన్ దేవాలయ దర్శనం చేయటం, గురుగ్రహ మంత్రజపం చేయటం, బోధి వృక్షం ఏదైతే ఉందో మర్రి చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేయటం అనేది ఎక్కువగా ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. జ్ఞానాన్ని పెంపొందించగలుగుతుంది కూడా. స్వస్తి.